My name is Miyar Kenny. Welcome back to the sessions. Last sessionలో ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. అసలు ఎందుకు మెథడ్ ఓవర్ రైడింగ్ రన్ టైమ్ పాలిమార్ఫిజంగా మనం కన్సిడర్ చేస్తాము అనేది మనం చూసుకున్నాం, రైట్? సో ఇప్పుడు నాకేమనిపించిందంటే, సార్ మీరు బాగానే చెప్పారు, ఇది దీన్ని పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్లో చేశారు, స్టోర్ చేసి మీరు కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది ఏ మెథడ్తో బైండ్ అవుతుంది అనేది బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్ డిసైడ్ అవుతుంది, నాట్ బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ వేరియబుల్. అందుకని దీన్ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నారు అని చెప్పి. సో నేనేమనుకున్నానంటే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ రియల్ టైమ్ సినారియో. పేరెంట్ క్లాస్ రెఫరెన్స్, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్లో స్టోర్ చేసుకునే ఈ కాన్సెప్ట్ని ఏదైనా రియల్ టైమ్ సినారియో ఉందా అనేది ఐ వాంటెడ్ టు టెల్ యూ. అలా చేయకపోతే ఏమవుతుంది? ఓకే, సో దానికోసం ఒక రియల్ టైమ్ సినారియోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. అదే ఏంటంటే పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనే రియల్ టైమ్ సినారియోని తీసుకొని ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక కామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. సో కామర్స్ బిల్డింగ్ అప్లికేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ ఉంది, లేకపోతే ఏదైనా కామర్స్ వెబ్సైట్ తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి. మనం పేమెంట్ చేసేటప్పుడు మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు, జీపే ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయి, లైక్ క్రెడిట్ కార్డ్ కానీ, పేపాల్ కానీ, గూగుల్ పే, ఫోన్పే, సో మెనీ వేస్ ఆర్ దేర్. అంటే మనం సిస్టమ్ ఎలా డిజైన్ చేయాలి? ఇన్ సచ్ ఏ వే టు హ్యాండిల్ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ డైనమికల్లీ వితౌట్ చేంజింగ్ ద కోర్ లాజిక్. కోర్ లాజిక్ని మనం చేంజ్ చేయొద్దు. డైనమిక్గా ఎండ్ యూజర్ ఏది ఆప్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్పేని ఆప్ట్ చేసుకున్నాను అనుకోండి, ఫోన్పే పేమెంట్ ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ జరగాలి. సో అట్లా అనమాట. సో అలా అంటే మన డైనమిక్గా కోర్ లాజిక్ని చేంజ్ చేయకుండా మనం ఆ విధంగా సిస్టమ్ని డిజైన్ చేయాలన్నమాట. ఇప్పుడు సరే, ఇది మీకు రిక్వైర్మెంట్ అని మీకు చెప్పేశాను. సో మీరు చెప్పండి, ఈ రిక్వైర్మెంట్కి ఏంటి డిజైన్ ఎలా చేద్దాం? రిక్వైర్మెంట్ మీకు అర్థమైంది కదా. సరే, పేరెంట్ క్లాస్ని డిఫైన్ చేస్తాను ఫస్ట్. పేరెంట్ క్లాస్ ఏమని డిజైన్ చేస్తానంటే పేమెంట్ అనేది డిఫైన్ చేస్తాను. సో విత్ ఏ మెథడ్ సంథింగ్ లైక్ పేమెంట్ కాబట్టి ప్రాసెస్ పేమెంట్ అంటాను. ఇది మెథడ్ డిఫైన్ చేశాను. పేమెంట్ అనే క్లాస్లో ప్రాసెస్ పేమెంట్ అనేది ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ డిఫైన్ చేశాను. సో తర్వాత చైల్డ్ క్లాస్ను ఒకటి డిఫైన్ చేస్తాను. చైల్డ్ క్లాస్ కాదు, చైల్డ్ క్లాసెస్ని డిఫైన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి కార్డ్ పేమెంట్కి, ప్రతి డిఫరెంట్ పేమెంట్ టైప్కి ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాను. వీఆర్ గోయింగ్ టు డిఫైన్ అది సెకండ్ స్టెప్లో డిఫైన్ చేద్దాం. ఇది ఫస్ట్ స్టెప్ పేమెంట్ క్లాస్ అయిపోయింది. చైల్డ్ క్లాసెస్ని డిఫైన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అందాజ్గా నేను చెప్తున్నాను. ఇక్కడ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది ఒక చైల్డ్ క్లాస్ అనుకోండి. పేపాల్ పేమెంట్ పేపాల్ పేమెంట్ అనేది ఒక చైల్డ్ క్లాసు. తర్వాత గూగుల్ పే పేమెంట్ అనేది ఒక చైల్డ్ క్లాస్, అట్లా అనమాట. సో ఈ ప్రతి క్లాస్లో కూడా మనం ఏం చేయాలి? ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ని ఏం చేయాలి? ఆబ్వియస్గా ఓవర్ రైడ్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరెంట్ క్లాస్లో ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ యొక్క ఒక కోర్ లాజిక్ ఉంటుంది కదా, ఆ మెథడ్ తీసుకొని మనం ఇక్కడ ఓవర్ రైడ్ చేసుకోవాలి. సో పేరెంట్ రెఫరెన్స్, చైల్డ్ ఆబ్జెక్ట్, యూజ్ పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ టు స్టోర్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. అలా చేయటం వల్ల ఇట్ అలౌస్ యూ టు డైనమిక్గా డిసైడ్ అవుతుంది ఏ పేమెంట్ మెథడ్ రన్ టైంలో మనం యూజ్ చేస్తున్నాము అనేది. ఓకేనా? ఏ పేమెంట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నేను ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ని పేమెంట్ అనే క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్గా డిక్లేర్ చేస్తాను. ఎందుకంటే నేను లాజిక్ రాసిన తర్వాత దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, అసలు లాజిక్ పెట్టకుండా కూడా మెథడ్ని డిక్లేర్ చేయొచ్చు. అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్లో చెప్తాను యాక్చువల్గా ఈ అప్లికేషన్కి అలా చేస్తున్నాను. బట్ జనరల్గా మీరు
ప్రాసెస్ పేమెంట్‌లో జనరల్‌గా మీరు కావాలంటే ఏదైనా రాసుకోవచ్చు. ఏదైనా అందాజ్ డిఫాల్ట్ లాజిక్ గూడా రాసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ గాదు. బట్ యూజువల్‌గా అప్రోచ్ నేను మీకు చెప్తున్నాను. ఓకే. సో, సరే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ గదా! నేను ఇంకొక మెయిన్1 అనే క్లాస్‌ని డిఫైన్ చేస్తున్నాను. అస్యూమ్ మెయిన్1 అని డిఫైన్ చేస్తాను. సరే ఇది మెయిన్ క్లాస్ గాబట్టి ఇక్కడ మెయిన్ మెథడ్‌ని డిఫైన్ చేస్తాను. ఇది అలా పక్కన ఉంచండి. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు వాడేసుకుందాం. ఇక్కడ ఏమేం క్లాసులు క్రియేట్ చేద్దామని చెప్పాను? ఫస్ట్ పేమెంట్ అనే క్లాస్‌ని క్రియేట్ చేస్తాను. ఏమని? క్లాస్ పేమెంట్. డిజైన్ చెప్పాను మీకు ఆల్రెడీ. దాన్ని బట్టే నేను ఫాలో అవుతున్నాను. మెథడ్ నేమ్ ఏంటి? వాయిడ్ ప్రాసెస్ పేమెంట్. ఓకే. ఈ ప్రాసెస్ పేమెంట్ మెథడ్ అనేది డబుల్ అమౌంట్. ఇక్కడ ఈ మెథడ్‌కి నేను లాజిక్ ఏమి ఇవ్వట్ల. లాజిక్ ఏమి ఇవ్వకుండా జస్ట్ మెథడ్‌నే డిక్లేర్ చేశాను. అంటే మెథడ్ నేమ్‌నే డిక్లేర్ చేశాను. ఓకే. ఇలా డిక్లేర్ చేస్తే మెథడ్‌లో లాజిక్ ఇవ్వకుండా ఓన్లీ మెథడ్ నేమ్‌నే డిక్లేర్ చేస్తే ఆ మెథడ్‌ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. ఒక క్లాస్‌లో సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఆ క్లాస్ గూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతది. దీని గురించి సెపరేట్‌గా నేను అబ్స్ట్రాక్షన్ అనే ఊప్స్ ప్రిన్సిపల్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, సార్ మీరెందుకిలా డిఫైన్ చేశారు? ఇక్కడ ఏదో ఒక లాజిక్ ఇవ్వొచ్చుగా. ఆ లాజిక్‌ని కావాలంటే మీరు ఓవర్ రైట్ చేయొచ్చుగా అంటే, హ్యాపీగా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ జనరల్‌గా అప్రోచ్ చెప్తున్నాను. అలా డిఫైన్ ఎందుకంటే ప్రాసెస్ పేమెంట్ అనే మెథడు జస్ట్ మెథడ్ డిక్లరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెనీ బ్యాంక్స్ ఉన్నాయండి. చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ప్రతి బ్యాంక్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ ఉంటది. అలా అని చెప్పి బ్యాంక్ అనే క్లాస్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని నేను 2%, 3% అని చెప్పి లాజిక్‌ని రాయలేను గదా! ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కామన్ మెథడ్. ఆ కామన్ మెథడ్ అనేది చాలా బ్యాంక్స్ వాడుకుంటాయి కాబట్టి, మీరు లాజిక్‌ని డిఫైన్ చేయకుండా మెథడ్‌నే డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఆ మెథడ్‌కి ఓన్లీ మెథడ్ నేమే ఉంటది. బాడీ ఉండదు. లాజిక్ ఉండదు. ఎవరికైతే కావాలో వాళ్ళు ఆ మెథడ్‌ని తీసుకొని, వాళ్ళు ఆ లాజిక్‌ని ప్రొవైడ్ చేసుకుంటారు. దాన్ని కూడా ఓవర్ రైడింగే అంటారు యాక్చువల్‌గా. ఓకే. సో, అందుకని నేను ఈ మెథడ్‌కి నేను ఏ లాజిక్ ఇవ్వట్లేదు. జస్ట్ డిక్లేర్ చేస్తున్నాను. ఇలా డిక్లేర్ చేసినప్పుడు కంపైలరు "అరేయ్ బాబు! ఈ మెథడ్‌కి బాడీ లేదు. మరి అలాంటప్పుడు దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్‌గా రాసుకోవాలిగా. మీరు అబ్స్ట్రాక్ట్ అనే మెథడ్ రాయలేదు. అందుకనే నేను ఎర్రర్ ఇస్తున్నా" అని చెప్తుంది సింటాక్టికల్‌గా. అప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది వాడుకోవాలి. అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టారనుకోండి, ఓకే. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌కి బాడీ ఉండదు అని చెప్పి కంపైలర్‌కి తెలుస్తది కాబట్టి అది ఏ ఎర్రర్ ఇవ్వదు. ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్‌గా పెట్టామో ఏదైనా ఒక క్లాస్‌లో మినిమమ్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ క్లాస్ గూడా అబ్స్ట్రాక్ట్ అవుతుంది. మనం చెయ్యాలి. లేపోతే కంపైలర్ ఎర్రర్ ఇస్తది. ఓకే. చేసాము. ఇది అయిపోయింది. సరే. ఈ మెథడ్‌ని మనం డిఫైన్ చేయాలి గండి. ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్‌కి అసలు లాజిక్కే లేదు యాస్ ఆఫ్ నౌ. మనం లాజిక్ రాయాలి గదా! ఎవరు రాస్తారు? ఎవరికైతే కావాలో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ పే పేమెంట్‌కి సంబంధించిన చైల్డ్ క్లాస్ అండి. వాడు ఈ మెథడ్‌ని తీసుకోవాలంటే వాడు ఇన్‌హెరిట్ జేసుకోవాలి పేమెంట్ క్లాస్‌ని. చేసుకొని ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్‌కి లాజిక్ ఇచ్చుకుంటాడు. అలాగే పేపాలోడు, తర్వాత క్రెడిట్ కార్డోడు ప్రతి క్లాసు గూడా ఈ మెథడ్ కావాలంటే ఇన్‌హెరిటెన్స్ జేసుకొని ఆ మెథడ్‌ని తీసుకొని కావాల్సిన లాజిక్ రాసుకుంటారు. అంతే గదా! ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో, దానికోసం ఒక చైల్డ్ క్లాస్‌ని డిఫైన్ చేస్తాను. చైల్డ్ క్లాస్ 1 అన్నాను. ఇదేంటిది? క్రెడిట్ కార్డ్‌కి సంబంధించింది. క్రెడిట్ కార్డ్ పేమెంట్. ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం చూడండి క్లాస్ క్రెడిట్ కార్డ్ పేమెంట్. ఎక్స్‌టెన్స్ పేమెంట్ అనాలి. ఎందుకంటే నేను ఈ ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్‌కి లాజిక్ రాయాలి గదా! రాయాలి. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఒరేయ్! ఎప్పుడైనా మనం ఇన్‌హెరిట్ చేసినప్పుడు ఈ మెథడ్ ఈడకొచ్చేస్తది గదా! ఈ మెథడ్ ఈడకొచ్చిందంటే ఇది గూడా అబ్స్ట్రాక్ట్ మెథడే గదా! మరి క్లాస్‌లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఇది గూడా అబ్స్ట్రాక్ట్ కావాలి గదా! కానీ నా గోల్ అది గాదు. మీ గోల్ ఏంటి? ఈ ప్రాసెస్ పేమెంట్ మెథడ్‌కి లాజిక్ ప్రొవైడ్ చేయాలి. మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్తుంది మనకి కంపైలర్. ఓకే. ఎప్పుడైనా సరే ఇన్‌హెరిట్ అయినప్పుడు ఆ మెథడ్‌ను మనం లాజిక్ రాయాలన్నప్పుడు నేను ఆల్రెడీ ఒక అనోటేషన్ చెప్పాను. ఏంటది? ఓవర్ రైడ్ అనోటేషన్. ఏమని రాయాలి? వాయిడ్ ప్రాసెస్ పేమెంట్. ఓకే. డబుల్ అమౌంట్. ఇక్కడ ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసాం లాజిక్‌ని. ఏమని రాస్తాం? ప్రాసెసింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆఫ్ అని రాస్తాం. ఏదైనా జస్ట్ సింపుల్‌గా సిస్టమ్.అవుట్ ఇక్కడ ప్రాసెసింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆఫ్ సింపుల్‌గా డాలర్ తర్వాత ప్లస్ ఇక్కడ ప్లస్ ఆ అమౌంట్ ఇచ్చేద్దాం. ఆ అమౌంట్ మనం పాస్ చేస్తాం కదా! సరిపోతది. ప్రాసెసింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆఫ్
దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ డాలర్ ఓకే రూపీస్, అదే డాలర్ అమౌంట్ అని మనం జస్ట్ మెన్షన్ చేస్తాం, కావాలంటే రూపీస్ కూడా మెన్షన్ చేసుకోండి. ఇది లాజిక్ అండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పేమెంట్ లాజిక్ అయిపోయింది. ఇప్పుడు పేపాల్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇంకొక చైల్డ్ క్లాస్ డిఫైన్ చేస్తున్నాను, చైల్డ్ క్లాస్ 2. ఓకే, పేపాల్ పేమెంట్. ఓకే, ఎలా? క్లాస్ పేపాల్ పేమెంట్ ఎక్స్టెన్స్ పేమెంట్. ఓకే, ఒక పేరెంట్ క్లాస్, ఇక్కడ పేరెంట్ క్లాస్ ఏంటిది? అబ్స్ట్రాక్ట్ క్లాస్. చైల్డ్ క్లాస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ప్రతి చైల్డ్ క్లాస్కి ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ కావాలి, వాడు వాళ్ళ లాజిక్ని ప్రొవైడ్ చేసుకోవడానికి ఇన్ని డిఫైన్ చేసుకుంటున్నాడు అనమాట. అది కామన్గా కావాల్సింది కాబట్టి ఇక్కడ కూడా ఓవర్ రైడ్. ఓకే, వాయిడ్ ప్రాసెస్ పేమెంట్ డబుల్ అమౌంట్. ఓకే, ఇక్కడ కూడా లాజిక్ రాస్తాను, ఏమని? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ప్రాసెసింగ్ పేపాల్ అమౌంట్, పేపాల్ పేమెంట్ ఆఫ్, ఇక్కడ రాస్తాను ఇంతకు ముందులాగే, ప్లస్ అమౌంట్ అని రాసేస్తాను, అయిపోయింది. ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇంకో క్లాస్ రాసుకుంటున్నాను, అది ఏంటంటే గూగుల్ పే పేమెంట్ అని రాస్తాను, ఎక్స్టెన్స్ పేమెంట్. ఇక్కడ ప్రాసెసింగ్ గూగుల్ పే పేమెంట్ ఆఫ్ డాలర్ అని రాస్తాను, ఇదనమాట. సో ఇప్పుడు ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి మనకి? చైల్డ్ క్లాస్ 1, చైల్డ్ క్లాస్ 2, చైల్డ్ క్లాస్ 3, ఇలా ఎన్ని అయినా మనం రాసుకోవచ్చు, అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, గూగుల్ పే పేమెంట్. ఓకే, సో రాసుకున్నాం. ఇప్పుడు మెయిన్ క్లాస్కి వచ్చేసేయండి. మెయిన్ క్లాస్కి వచ్చిన తర్వాత నేనేం చెప్పాను, ఇది రియల్ టైప్ సినారియో దేని గురించి? పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో దాని గురించి, సో పేమెంట్ ఈక్వల్స్ టు న్యూ పేమెంట్ అసలు అనలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు పేరెంట్ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసాము అనుకోండి, పేమెంట్ డాట్ ప్రాసెస్ పేమెంట్ సంథింగ్ లైక్ 124 అన్నాను, ఎజ్యూమ్ చేసుకోండి. ఎందుకు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నానంటే, ఇప్పుడు మీరు కాల్ చేశారు, చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారా, పేరెంట్ క్లాస్కి. ఓకే, పేమెంట్ డాట్ ప్రాసెస్ పేమెంట్ అన్నారు అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాసెస్ పేమెంట్కి వెళ్ళింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ అనే పేరెంట్ క్లాస్లో ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్కి లాజిక్ ఉందా? లాజిక్ లేదు కదా. అందుకనే డిజైన్ లెవెల్లోనే ఎప్పుడైనా సరే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయలేము. యు ఆర్ నాట్ అలౌడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, సో అందుకని మీరు ఏం చేయాలి? పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ని చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకోవాలి. ఎలా? ఇగో చూడండి, ఇక్కడ యూజర్ అనేవాడు క్రెడిట్ కార్డుని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఆ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకోవాలి దీన్ని? క్రెడిట్ కార్డ్ పేమెంట్. అప్పుడు ఇలా స్టోర్ అవుతుంది, పేమెంట్ డాట్ ప్రాసెస్ పేమెంట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 100.50 అన్నాడు, అయిపోయి. ఏంటిది? ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్? క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏంటిది స్పెల్లింగ్ మిస్టేక్? క్రెడిట్ కార్డ్ పేమెంట్. ఓకే, పీ స్మాల్ సార్. ఓకే, నౌ ద ఎర్రర్ ఈస్ గాన్. సో చూడండి ఇక్కడ, ఇప్పుడు ఎప్పుడైనా యూజర్ అనేవాడు క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది? క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అది పేమెంట్ రెఫరెన్స్ వేరియబుల్ అంటే పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్తో ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్ ఆ పర్టికులర్ చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాసెస్ పేమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీరు రన్ చేశారనుకోండి, ఫెరెన్ దిస్ ప్రాసెసింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆఫ్ $100.5 వచ్చిందా? అంతే. ఎప్పుడైనా మరి యూజర్ సెలెక్ట్స్ పేపాల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, సేమ్ థింగ్, ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ ఆబ్జెక్ట్ మారిపోతుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్ కాకుండా పేపాల్ పేమెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, అంతే. మిగతాదంతా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ ఫర్ క్లారిటీ పర్పస్ ఇక్కడ చేంజ్ చేశాను ఇన్పుట్ని. ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ ప్రాసెసింగ్ పేపాల్ పేమెంట్ ఆఫ్ $200.5 అంటే బేస్డ్ ఆన్ ద యూజర్ సెలెక్షన్ కరస్పాండింగ్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యి, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కూడా ప్రతిసారి కూడా చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ పేరెంట్ క్లాస్ రెఫరెన్స్లోనే స్టోర్ అవుతుంది.
మీరు అడగొచ్చు ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? చైల్డ్ ఆబ్జెక్ట్‌ని పేరెంట్ రిఫరెన్స్‌లో స్టోర్ చేసుకోవటం వల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ అంటే, ఇట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ టు హ్యాండిల్ డిఫరెంట్ సినారియోస్. ఇప్పుడు పేమెంట్ రిఫరెన్స్ వేరియబుల్ కెన్ హోల్డ్ ఆబ్జెక్ట్స్. పేమెంట్ రిఫరెన్స్ వేరియబుల్ కెన్ హోల్డ్ ఆబ్జెక్ట్ లైక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్, పేపాల్ పేమెంట్, గూగుల్ పే పేమెంట్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్‌ని పేమెంట్ అనే పేరెంట్ క్లాస్ రిఫరెన్సే హోల్డ్ చేస్తుంది కదా! అంటే మనం ఈజీగా స్విచ్ చేయొచ్చు పేమెంట్ మెథడ్స్‌ని. కోడ్ స్ట్రక్చర్‌ని చేంజ్ చేయకుండా ఈజీగా పేమెంట్ మెథడ్‌ని స్విచ్ చేయొచ్చు. అదే మాదిరిగా కోడ్ రీయూజబిలిటీ. ఇప్పుడు మెయిన్ ప్రాసెసింగ్ లాజిక్ ఉంది గదా! ఎప్పుడైతే మనం ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నామో, అది అలాగే ఉంటది. మెయిన్ ఈ మెథడ్‌ని మనం ఏమి చేంజ్ చేయమనమాట. అది ఇట్ రిమైన్స్ సేమ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ పేమెంట్ మెథడ్ కావాలి అనుకోండి. మనం దేన్ని చేంజ్ చేయను. ఇంకొక ఎక్స్‌ట్రా క్లాస్‌ని యాడ్ చేసుకుంటాం అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పేపాల్ ఇప్పుడు డెబిట్ కార్డ్ కావాలనుకోండి. క్లాస్ డెబిట్ కార్డ్ పేమెంట్, ఎక్స్‌టెన్స్ పేమెంట్ అని అక్కడ లాజిక్ ఇచ్చారనుకోండి. ఆ! సో, అలా మనం న్యూ పేమెంట్ మెథడ్స్‌ని గూడా మనం యాడ్ జేసుకోవచ్చు. ఓకే. జస్ట్ బై క్రియేటింగ్ ఏ న్యూ చైల్డ్ క్లాస్. ఎగ్జిస్టింగ్ కోడ్‌ని మోడిఫై చేయకుండా ఒక కొత్త చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేసుకొని న్యూ పేమెంట్ మెథడ్‌ని గూడా మనం యాడ్ జేసుకోవచ్చు. అంటే మెథడ్ కాల్ ప్రాసెస్ పేమెంట్ అనే మెథడ్ కాల్ దట్ ఈస్ డిటర్మైనింగ్ డైనమికల్లీ అట్ రన్ టైమ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్. This is the best example or real life scenario of a runtime polymorphism. అంటే ఏంటి? న్యూ పేమెంట్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ పేమెంట్ కావాలి అనుకోండి. సింపుల్‌గా మనం ఏం చేస్తాం? యూపీఐ పేమెంట్ అనే క్లాస్‌ని డిఫైన్ చేసుకొని చైల్డ్ క్లాస్‌ని డిఫైన్ చేసుకొని ప్రాసెస్ పేమెంట్ మెథడ్‌ని డిఫైన్ చేస్తారు. అప్పుడేంటి దానివల్ల ఏమన్నా చేంజెస్ జరుగుతున్నాయా? ఎగ్జిస్టింగ్ కోడ్‌లో ఏమీ జరగట్ల. ఇదే స్కేలబిలిటీ, మెయింటైనబిలిటీ అంటే. ఓకేనా? ఈ అప్రోచ్ మనం ఏదైతే ఫాలో అయ్యామో ఈ అప్రోచ్ ఇట్ కీప్స్ యూ కోడ్ మాడ్యులర్, ఇట్ కీప్స్ యూ కోడ్ ఎక్స్టెన్సిబుల్. ఓకే. అన్ని ఓపెన్ క్లోజ్డ్ ప్రిన్సిపల్ ఓసీపీ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డిజైన్‌ని ఫాలో చేసుకోవచ్చు. ఓకే. సో, మీరు అడగొచ్చు, సార్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం గదా! పేమెంట్ ఈక్వల్ టు న్యూ క్రియేట్ ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. మనమే క్రియేట్ చేస్తున్నాం గదా! యూజర్ ఎక్కడున్నాడు? యూజర్ సెలెక్ట్ చేస్తే అదే మీరు కావాలంటే స్విచ్ కేస్ రాసుకోండి. అంతే గదా! సో, ఫ్లెక్సిబిలిటీ టు స్విచ్ పేమెంట్స్ మెథడ్స్ వితౌట్ చేంజింగ్ ద కోడ్ స్ట్రక్చర్ కమ్స్ ఫ్రమ్ యూజింగ్ ఏ పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ టు కాల్ ఓవర్‌రైడెన్ మెథడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. ఓకే. కావాలంటే మీరు స్విచ్ కేసెస్‌ని పెట్టుకోండి హ్యాపీగా అయిపోతది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ మెయిన్ క్లాస్‌లో ఇక్కడ మీకు ఇంకా అర్థం కాకపోతే జస్ట్ సింపుల్‌గా ఆబ్జెక్ట్స్ నిజంగా ఎలా క్రియేట్ అవుతాయి అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ క్లాస్ మనం ఇన్పుట్ కీబోర్డ్ నుంచి ఇవ్వాలి కాబట్టి స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. స్కానర్ క్లాస్ ఎక్కడుంటది? యుటిల్ ప్యాకేజ్‌లో ఉంటది కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ java.util.scanner. ఓకే. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు గెట్ యూజర్ చాయిస్ ఫర్ పేమెంట్ మెథడ్. గెట్ యూజర్ చాయిస్ ఫర్ పేమెంట్ మెథడ్. system.out.println ఆఫ్. ఇక్కడ నేను అడుగుతున్నాను చూజ్ ఏ పేమెంట్ మెథడ్. సో, అన్నప్పుడు ఇక్కడ ఇవన్నీ రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను? ఇది మెనూ డ్రివెన్ అప్లికేషన్ లాగా. 1 క్రెడిట్ కార్డ్ ఇంకొకటి system.out.println ఆఫ్. 2 పేపాల్. తర్వాత system.out.println ఆఫ్. 3 గూగుల్ పే. అయిపోయింది. ఇక్కడ కలిపి రాద్దాం. గూగుల్ పే. 3 ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం వీటిని చాయిస్‌ని మనం రీడ్ చేసుకోవడం కోసం ఇంట్ చాయిస్ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇన్పుట్ టైప్ ఇంటీజర్ అయితే దాన్ని రీడ్ చేసుకోవడం కోసం స్కానర్‌లో నెక్స్ట్ ఇంట్ ఉంది. నెక్స్ట్ ఈస్ ఫర్ వాట్ రీడింగ్ ద స్ట్రింగ్ డేటా, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్ ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ చూడండి మనకి నెక్స్ట్ లైన్, నెక్స్ట్ షార్ట్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ టైప్ మనం ఆ మెథడ్స్‌ని కాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసింది ఈ చాయిస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఇప్పుడు పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్ మనం పెట్టుకుందాం. ఏంటిదది? మీకు తెలుసు కదా ఆల్రెడీ. పేమెంట్ అని ఒక పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్ పెట్టుకున్నాం. ఇప్పుడు స్విచ్ చేద్దాం. స్విచ్ బిట్వీన్ పేమెంట్ మెథడ్స్ బేస్డ్ ఆన్ ద యూజర్ చాయిస్. ఎలా మీకు స్విచ్ ఆల్రెడీ చెప్పాను కదా! స్విచ్ ఆఫ్ చాయిస్. కేసులు రాద్దాం. కేస్ 1 అనుకో ఏమవ్వాలి? పేమెంట్ ఈక్వల్స్ టు న్యూ
క్రెడిట్ కార్డ్ పేమెంట్. ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, బ్రేక్ చేసేయండి. ఓకే, కేస్ 2 చెప్పాలి మీరు. కేస్ 2 అర్థమవుతుందా మీకు అందరికీ కూడా? హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్. పేమెంట్ ఈక్వల్స్ టు న్యూ. ఇంతకు ముందు దాంట్లో డైరెక్ట్గా రాసాము, ఇప్పుడు స్విచ్ కేసు పెట్టుకుంటున్నాను. పేపాల్ పేమెంట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ బ్రేక్ చేయండి, అయిపోయింది. మళ్ళీ కేసు 3. ఓకే, ఎందుకు ఎర్రర్స్ వస్తుంది ప్రతిసారి మనకి ఇక్కడ? కేసు 1 కోలను పేమెంట్ బ్రేక్, కేసు 2 కోలను. ఓకే, బ్రేక్ తర్వాత మనకి ఇది అవసరం లేదు, బ్రేక్ చేసిన తర్వాత అది క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కేసు 3 అప్పుడు పేమెంట్ పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ న్యూ గూగుల్ పే పేమెంట్ ఆబ్జెక్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకే, అదే మాదిరిగా డిఫాల్ట్ కేసు కూడా రాస్తాను. డిఫాల్ట్ కేసు system.out.println ఆఫ్. డిఫాల్ట్ కేసులో ఇన్వాలిడ్ చాయిస్ డిఫాల్టింగ్ టు క్రెడిట్ కార్డ్. ఇన్వాలిడ్ చాయిస్. మీరు తప్పు ఏమి ఉన్న ఎగ్జిస్టింగ్ దాంట్లో ఎవరు కరెక్ట్గా ఇవ్వట్లేదు అనుకో, డిఫాల్ట్గా దాన్ని నేను ఏ పేమెంట్ కింద మార్చుకుంటానంటే డిఫాల్టింగ్ టు క్రెడిట్ కార్డ్ అంటాను. మరి అలాంటప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, పేమెంట్ ఈక్వల్స్ టు న్యూ క్రెడిట్ కార్డ్ పేమెంట్. అయిపోయాయి. చూసారా హౌ సింపుల్ ఇట్ ఈస్. సేవ్ దిస్. సో దీని తర్వాత ఇక్కడ స్విచ్ని ఇక్కడ క్లోజ్ చేశారు, మెయిన్ మెథడ్ని కూడా క్లోజ్ చేయాలి. ఒక స్విచ్ని ఇంకా క్లోజ్ చేయలేదు. ఓకే, ఇక్కడ వరకు స్విచ్ క్లోజ్ అయింది. ఇప్పుడు నేను ప్రాసెస్ పేమెంట్ కామన్ లాజిక్ మెథడ్ని కాల్ చేయాలి. ఎలా? పేమెంట్ రెఫరెన్స్ వేరియబుల్ డాట్ ప్రాసెస్ పేమెంట్ 150.75 అన్నాను అనుకోండి, 75 అన్నాను అనుకోండి. సేవ్ దిస్. ఇప్పుడు దీన్ని మీకు రన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ కన్సోల్లో మనకి ఏమొచ్చింది చూడండి. చూజ్ ఏ పేమెంట్ మెథడ్, క్రెడిట్ కార్డు, పేపాల్, గూగుల్ పే. ఫర్ ఎగ్జాంపుల్ 3 సెలెక్ట్ చేసుకున్నాం. ప్రాసెసింగ్ గూగుల్ పే పేమెంట్ ఆఫ్ $150, $150.75. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 చేసుకున్నాను అనుకోండి. ప్రాసెసింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆఫ్. మీరు ఇచ్చిన ఇన్పుట్ బట్టే కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాను, ప్రాసెసింగ్ పేపాల్ పేమెంట్. సో అలా మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇచ్చాను అనుకోండి, ఇన్వాలిడ్ చాయిస్ డిఫాల్టింగ్ టు క్రెడిట్ కార్డ్. మీరు ఇన్వాలిడ్గా ప్రొవైడ్ చేస్తే డిఫాల్ట్గా క్రెడిట్ కార్డ్కి వెళ్ళిపోతుంది, క్రెడిట్ కార్డ్ పేమెంట్ జరుగుతుంది అనమాట. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. అంటే ఏం జరుగుతుంది మీకు? ఏం జరుగుతుంది సార్? పేరెంట్ రెఫరెన్స్ వేరియబుల్ ఆఫ్ పేమెంట్ టైప్ ఈజ్ హోల్డింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ క్లాస్ దట్ ఈజ్ ఎక్స్టెండింగ్ పేమెంట్. ఇక్కడ ఏమేమి హోల్డ్ చేస్తుంది? పేపాల్ పేమెంట్ని, క్రెడిట్ కార్డ్ పేమెంట్ని, గూగుల్ పే. మేక్ షూర్ ఆల్ దీస్ ఆర్ ద చైల్డ్ క్లాసెస్ ఆఫ్ యువర్ పేమెంట్ క్లాస్. అంటే డైనమిక్ అసైన్మెంట్ జరుగుతుందా? యూజర్ యొక్క చాయిస్ని బట్టి మనం ఆ స్పెసిఫిక్ చైల్డ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్కి అసైన్ చేస్తున్నామా లేదా? డైనమిక్గా జరుగుతుందా లేదా? హౌ వీఆర్ డూయింగ్ దిస్ బై యూజింగ్ స్విచ్ కేస్ స్టేట్మెంట్. పాలిమార్ఫిజం ఎక్కడ జరిగింది? ఎప్పుడైతే మీరు పేమెంట్ డాట్ ప్రాసెస్ పేమెంట్ అన్నారో, యాక్చువల్ మెథడ్ దట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ బేస్డ్ ఆన్ ద రన్ టైమ్ ఆబ్జెక్ట్ టైప్. మన ఆ రన్ టైమ్ ఆబ్జెక్ట్ అనేది మీరు ఇచ్చే ఇన్పుట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, నాట్ ద రిఫరెన్స్ వేరియబుల్, బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ పేమెంట్ మెథడ్ కావాలనుకోండి, మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు, ఇంకో కొత్త క్లాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ మెథడ్ ఎక్స్టెండింగ్ పేమెంట్. అక్కడ కూడా మీరు లాజిక్ రాసుకోండి, ఇంకొక కేసుని యాడ్ చేసుకోండి. కేస్ 4 పేమెంట్ ఈక్వల్ టు న్యూ యూపీఐ పేమెంట్ అని అయిపోతుంది. అడ్వాంటేజ్ ఏంటి దీనివల్ల? కోర్ లాజిక్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. న్యూ పేమెంట్ మెథడ్స్ని ఎగ్జిస్టింగ్ మెయిన్ లాజిక్ని ఇక్కడ అంటే అన్నీ కలిపి రాశాను, కానీ జనరల్గా విడివిడిగా రాసుకుంటారు. ఎగ్జిస్టింగ్ మెయిన్ లాజిక్ని మనం ఏమి మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యూ క్లాస్ని అప్డేట్ ద సెలక్షన్ లాజిక్ లైక్ ద స్విచ్ బ్లాక్ అయిపోతుంది. సో ఇవంతా కూడా మనకి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో మరి ఇంకొక ప్రాబ్లం ఇంకా నేను మాట్లాడాల్సింది ఏంటి అంటే, సో నేను మళ్ళీ అంటే మీకు ఇది అర్థమైంది కాబట్టి హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్ ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది ఆన్ టాప్ ఆఫ్ దిస్ పాలిమార్ఫిజం, ఎస్పెషల్లీ పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ చైల్డ్ క్లాస్ని ఎలా ఆబ్జెక్ట్ చేసుకుంటాం అనేది. మీకు
ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో ఇక్కడ మెథడ్‌ని ఏమి లాజిక్ రాయకుండా అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేసి, మనం ఎప్పుడైతే కావాలనుకున్నవాడు తీసుకొని యాడ్ చేసుకుంటే ఇది అబ్స్ట్రాక్షన్. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అబ్స్ట్రాక్షన్ గురించి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి, వీటన్నిటి గురించి. సో, మీకు ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అర్థమైందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో, నేను ఇంకొక ప్రాబ్లమ్ నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ రైట్ నౌ. I will come up with that problem and I'll ask you and I'll explain you that also. Okay. So, right, sir. Okay. So, meet you in the next session with some other concept. Hope you all are understanding this real life example on top of the runtime polymorphism, especially, okay, parent class reference variable storing child class objects. Thank you.